కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నూకరాజు కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన సాదిక్ ఆ తర్వాత వారినే వేధింపులకు గురిచేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ప్రైవేటు వీడియోలతో వేధింపులు, బెదిరించి డబ్బులు తీసుకోవడం, చివరికి కుటుంబ విషయాల్లోనూ జోక్యం చేసుకుని దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 5 రోజుల పాటు 4 రాష్ట్రాల్లో తప్పించుకు తిరిగిన సాదిక్ను ఓ చిన్న క్లూ సాయంతో ఉత్తరప్రదేశ్లోని మేరట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఈ నెల 16న గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనను సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సాదిక్ ఖాన్ ను యూపీలో అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. నూకరాజు మనవడు కార్తికేయను ఓ కార్పొరేట్ పాఠశాలలో చేర్పించే సమయంలో అక్కడ షూటింగ్ కోచ్ గా ఉన్న సాదిక్ నూకరాజు కుటుంబానికి పరిచయమయ్యాడు. ఆ తర్వాత కార్తికేయను తన అకాడమీలో చేర్పించుకున్నాడు. ఈ క్రమంలో కార్తికేయ తల్లి సౌజన్యతో సన్నిహితంగా మెలిగాడని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అవసరాల కోసం సౌజన్య నుంచి డబ్బులు తీసుకునేవాడని, కుటుంబ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకునేవాడని సమాచారం. ఓ సందర్భంలో నూకరాజు ఇంట్లోనే ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డిపై సాదిక్ దాడి చేసినట్లు తెలుస్తోంది. వంటగదిలోని చిన్న కత్తితో గాయపరిచినట్లు సమాచారం. విషయం బయటకు రాకుండా ఇంట్లోనే చికిత్స చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత సాదిక్ కు నూకరాజు కుటుంబానికి మధ్య విభేదాలు మొదలైనట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. విభేదాలు పెరగడంతో సాదిక్ కు నూకరాజు కుటుంబానికి మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కార్తికేయను కిడ్నాప్ చేస్తారని, తన వద్ద గన్ ఉందని, కాల్ చేస్తారని సాదిక్ బెదిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సౌజన్యకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు, సంభాషణలు తన వద్ద ఉన్నాయని, మాట వినకపోతే వాటిని ఇతరులకు పంపిస్తారని, సోషల్ మీడియాలో పెడతారని బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ వేధింపులే నూకరాజు కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని సాదిక్ చెప్పినట్లు సమాచారం. కిడ్నాప్ చేస్తానని, గన్ ఉందని, ఉత్తుత్తినే బెదిరించేవాడనని పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసాక తప్పించుకునేందుకు సాదిక్ పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కదలికలు చిక్కకుండా సెల్ ఫోన్, డెబిట్ కార్డులు, యూపీఐ చెల్లింపులు ఉపయోగించకుండా జాగ్రత్త పడ్డాడు. పాత పరిచయస్తుల సహకారంతో ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న రాత్రి 11 గంటల సమయంలో నూకరాజు కుటుంబం గోదావరిలో దూకిన విషయం తెలియగానే అర్ధరాత్రి 12 గంటలకు సాదిక్ సామర్లకోట రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. జనరల్ టికెట్ తీసుకుని కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. మార్గమధ్యలో తన ఫోన్ పోయిందంటూ పక్కనున్న ప్రయాణికుడు ఫోన్ తీసుకుని కాకినాడలోని ఓ న్యాయవాదికి తన సోదరికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ ఇచ్చిన వ్యక్తిని విచారించగా సాదిక్ కర్ణాటకలోని వాడి స్టేషన్లో దిగిపోయి ఉండొచ్చని సమాచారమిచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ చోట స్థానిక వ్యక్తితో సాదిక్ మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ వ్యక్తిని గుర్తించి విచారించగా షోలాపూర్ వెళ్లేందుకు బస్సులు ఎక్కడ ఉంటాయని సాదిక్ ఆరా తీసినట్లు చెప్పాడు. షోలాపూర్ వైపు దర్యాప్తును మళ్లించిన పోలీసులు పాత కాంటాక్ట్ నంబర్లపై నిఘా పెట్టి సాదిక్ స్నేహితుడిని గుర్తించారు. ఒకరోజు షెల్టర్ కావాలని సాదిక్ అడిగాడని, లాడ్జిలో గది తీసిపెట్టినట్లు ఆ స్నేహితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ముంబై వెళ్తానని సాదిక్ అతనితో చెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని పాత స్నేహితుడి ఫోన్ నంబర్ను సాదిక్ షోలాపూర్ మిత్రుడితో అడిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఢిల్లీకి చేరుకుని రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సాదిక్ ఢిల్లీకి వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. అతడి స్నేహితుడి ఫోన్ నంబర్ మేరట్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మేరట్ పోలీసుల సహకారంతో గాలింపు చేపట్టారు. చివరకు సాదిక్ కు ఆశ్రయం కల్పించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడి ఆచూకీ లభించింది. మేరట్ కోర్టులో సాదిక్ ను హాజరుపరిచిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పై కాకినాడకు తీసుకొస్తున్నారు. మొత్తానికి ఒక చిన్న క్లూను ఆధారంగా చేసుకున్న పోలీసులు సాదిక్ కదలికలను ఛేదించారు. మరో రోజు ఆలస్యమై ఉంటే కేరళకు వెళ్లి అక్కడి నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పరారయ్యేందుకు స్కెచ్ వేసినట్లు తెలిసింది. సాదిక్ అరెస్టుతో నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరింది. పోలీసు విచారణలో కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.